తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. 34 ప్రాంతాల్లో 120 కౌంటింగ్ హాళ్లలో ఈవీఎంలను లెక్కించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1855 టేబుల్స్ సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 19 కౌంటింగ్ టేబుళ్లను వినియోగించనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కించాల్సి ఉన్న చోట్లలో 8:30కు ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. శేఖర్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్కి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కార్తిక్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ పోలింగ్కి కౌంటింగ్ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి. అదేవిధంగా ఒక సికింద్రాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు కూడా అధికారులు సిద్ధం చేశారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పాల్గొన్నటువంటి సిబ్బంది 10,000 మంది ఉన్నారు. మరొక 20% ఎక్స్ట్రాగా అదనపు స్టాఫ్ను కూడా అందుబాటులో పెట్టుకుంది ఎలక్షన్ కమిషన్. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 34 లొకేషన్స్లలో 44 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 120 హాళ్లలో ఈవీఎంలకు సంబంధించినటువంటి లెక్కింపు జరగనున్నట్లు అధికారులు చెప్పారు. ఇక ఈ లెక్కింపులో కేవలం కౌంటింగ్ లెక్కింపులో పాల్గొనేటువంటి సిబ్బంది 1855 మంది. ఏవైతే ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో అవి 1855 ఈవీఎంస్ ఉన్నాయి. ఇక పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి సెగ్మెంట్లో కూడా 2 పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్స్ను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో సికింద్రాబాద్ అట్లాగే హైదరాబాద్ పార్లమెంట్ కలిపి 3 పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అట్లా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19 టేబుల్స్ ఉంటాయి. ఈ ఏవైతే కౌంటింగ్ టేబుల్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఆ ఏరియాలు ఉన్నాయో, ఆ కౌంటింగ్ దగ్గర 8:30కు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. మిగతా అంతా కూడా 8 గంటలకే ప్రారంభమవుతుంది అన్నట్లుగా అధికారులు చెప్పడం జరిగింది. ఇక ఓవరాల్ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటల లోపు ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటారో అంతమంది ఓటు హక్కును కూడా పరిగణలోకి తీసుకుంటామంటూ ఎలక్షన్ కమిషన్ CEO వికాస్ రాజ్ ప్రకటన చేశారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి రోజుకి మాత్రం 2,85,000 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్నారన్నట్లుగా ప్రకటన చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక దీంతో పాటు టేబుల్స్కు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో అవి 276 టేబుల్స్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఈ స్కానింగ్కు సంబంధించి ఎలక్షన్ ప్రక్రియ ఓవరాల్గా స్కానింగ్స్ ఏవైతే ఉంటాయో అవి 135 ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక 12 కేంద్ర బలగాల కేంద్ర బలగాల సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా CRPF కావచ్చు, CAFకు సంబంధించినటువంటి బందోబస్తు ఉంటుంది. అన్ని పోలింగ్ కేంద్రాలలో 3 అంచెల బందోబస్తు ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఎవరిని కూడా అనుమతి చేయరు. ముఖ్యంగా వాహనాలు ఎవరిని కూడా అనుమతి చేయరు. అక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే అలౌట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక అత్యధికంగా ఎక్కువ రౌండ్లు ఉన్నటువంటి పోలింగ్ సెగ్మెంట్లు ఆర్మూర్, యాకత్పుర, అట్లాగే చొప్పదండి, దేవరకొండ ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా రౌండ్లు 24 రౌండ్లు ఉంటాయి. అత్యల్పంగా 13 రౌండ్లు ఉన్నటువంటి సెగ్మెంట్లు భద్రాచలం, అశ్వారావుపేట, అట్లాగే ఆర్మూర్కు సంబంధించి ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లు 13 రౌండ్లు మాత్రమే ఉంటుంది. ఇక మ్యాక్సిమం 18 నుంచి 21 రౌండ్లకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ 3 అశ్వారావుపేట, భద్రాచలం, ఆర్మూర్లో మొదటగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. యాకత్పుర లాంటి ప్రాంతాల్లో చాలా లేటుగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా కౌంటింగ్కు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కార్తీక్, థ్యాంక్ యూ శేఖర్.